ఆహా, కుక్క పిల్లలు పడుకున్నట్టు ఏం పడుకున్నారా? రేయ్, తెల్లారు చాలాసేపు అయింది, లేవండి. అబ్బా ఆరే కదరా అయ్యింది. అయ్యింది ఉదయం 6 కాదురా, సాయంత్రం 6. రే లేవండి రా, లేవండి. ఇవాళ సాయంత్రం ఫస్ట్ షో సినిమా కోసం అని మన గర్ల్ ఫ్రెండ్ చెప్పాంగా. అమ్మాయి లవ్ లో పడేంత వరకు మనం వెయిట్ చేయాలి. పడిన తర్వాత వాళ్ళే మన కోసం వెయిట్ చేస్తారు. ఇదేరా లవ్ కిక్ జ్ఞానం అంటే. ఆ లవ్ కిక్ జ్ఞానంలో నాకు ఒక ట్రిక్ చెప్పండి రా. రేయ్, కిక్కు పార్టీ ఇస్తేనే గానీ ట్రిక్ గుర్తుకు రాదురా. మళ్ళీ పార్టీయా? నువ్వు పని చేయి మావా, అర్జెంట్ గా ఐమాక్స్ దగ్గరికి వెళ్ళిపో. అక్కడ మా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారనుకో, మాకు ఫోన్ చేయి. లేదంటే మన బార్కి వచ్చేయి. నువ్వేం బాధపడకరా, ఈ రోజు నీ సంగతి తేల్చేస్తావంతే. నీకు అప్ప చెప్పిన పని చేసుకుని రా పో పో. సరే. Yes. Yes. Cheers. యారా, ఒక అమ్మాయిని పడగొట్టడం అంటే వరల్డ్ ట్రేడ్ సెంటర్ని పడగొట్టినంత ఈజీ అనుకున్నావా? దానికి బాగా ఆలోచించాలరా. పడగొట్టడం సంగతి తర్వాత రా, అసలు ముందు అమ్మాయిని పరిచయం చేసుకోవటం ఎలా? వెరీ సింపుల్ రా. ఒంటరిగా వెళ్తున్నావు, ఒక అమ్మాయిని చూసి సైలెంట్ గా పక్కకెళ్ళి ఓ డాష్ ఇచ్చి ఓ సారీ అని ఓ డైలాగ్ వేసి పరిచయం చేసుకో. అంతే, ఆ. మిగతాదంతా మేము చూసుకుంటాం. సరేరా, ముందు ఈ అమ్మాయిని ట్రై చేస్తాను. అబ్బో, మనోడు చాలా స్పీడ్ రా. హలో, ఎవరు? మీ అమ్మని రా వెధవా. అమ్మా, సారీ అమ్మా. ఇంకోసారి నేను ఫోన్ చేసినప్పుడు ఎవరు అని అడిగావో నీ కాళ్ళు విరగొడతాను. అబ్బా, త్వరగా విషయం ఏంటో చెప్పమ్మా, అవతలు వెళ్ళిపోతుంది, ఫాలో అవ్వాలి. ఎవరిని? అమ్మాయినా? అబ్బే, అదేం లేదమ్మా. కళ్ళు పొడి చేస్తాను. ఆ పక్కనేంటి గ్లాసుల సౌండ్ వినిపిస్తోంది? బార్లో ఉన్నావా? బారా? నాకు చాకోబార్ తెలుసు, అండమాన్ నికోబార్ తెలుసు. ఇంకో బార్ ఏంటమ్మా? తెలుసుకోనక్కర్లేదు గాని పెద్దమ్మ ఫోన్ చేస్తే రాలేనన్నావట. అది ఈ రోజు వాళ్ళ అబ్బాయి పోయిన రోజు. నీలో వాళ్ళ అబ్బాయిని చూసుకుని ఆనందపడుతుందిరా. పైగా ఎవరినో నీకు పరిచయం చేయాలట, వెళ్ళొచ్చుగా. వెళ్తే నేను ఇంకా చిన్నపిల్లాడిని అన్నట్టు బొగ్గలు వచ్చేస్తుంది, ముద్దులు పెట్టేస్తుంది. అది అందరి ముందు. నాకు అలా చేస్తే చాలా ఇబ్బందిగా ఉంటుందమ్మా. నోరు మూసుకుని ముందు అక్కడికి వెళ్ళిరా, లేకపోతే నా సంగతి తెలుసుగా. సరే, వెళ్తాలే. ఎవర్రా ఫోను? అమ్మరా. ఏంటట? ఏముంది, ఎదవలతో ఫ్రెండ్షిప్ చేద్దని చెప్పింది. మన ఫ్రెండ్స్ లో ఏదో ఎవరు లేరే. అమ్మ చెప్పింది మీ గురించారా? ఓహో, ఈ వెదవలకి ఇంకా బలి పెరగలేదు. ఏయ్ లే, ఏయ్ లే, ఏయ్ లే. పెద్దవాళ్ళని గౌరవించడం తెలీదా? లే, ఆయనకి సీట్ ఇవ్వు. లేస్తావా ట్రైన్ నుంచి తోసేమంటావా? థ్యాంక్స్ అమ్మా. ఏ డియర్, ఏయ్ కమ్ హియర్. ఇదంతా తోడు. ఎందుకు చూడవాలి సార్? అమ్మాయి ఎవరో నాకు తెలియదు. తెలియకపోతే నిన్నెందుకు పిలిచింది? నిజంగా అమ్మాయి ఎవరో నాకు నాకదంతా తెలియదు. తెలీదు, ముందు తుడివిది. శుభ్రంగా తోడు. అలా పడేసి వెళ్ళిపోతున్నావేంటి? నైట్ టైం కదా, జాగ్రత్తగా ఇంటి దగ్గర దించేయి. అసలు ఈ అమ్మాయి ఎవరో నాకు తెలియదు అంటుంటే? ఈ కబుర్లన్నీ నేను నమ్ముతానయ్యా, రేపు పొద్దున పోలీసులు నమ్మరుగా. అలవయ్యా. ఈ కబుర్లన్నీ నేను నమ్ముతానయ్యా, రేపు పొద్దున పోలీసులు నమ్మరుగా. అమ్మో, నిజంగానే అమ్మాయికి ఏమన్నా జరిగిందంటే రేపు పొద్దున్న పోలీసులు నన్ను పట్టుకుంటారేమో. చా. హలో, ఎక్కడికి? సార్ ప్లీజ్ సార్, ఇప్పుడే వచ్చేస్తాను సార్. సరే వెళ్ళు. థ్యాంక్ యూ. ఆటో ఆటో ఆటో. అవసరమైనప్పుడు ఒక్కటో కూడా ఆగదు.
అర్జెంటుగా ఏదో ఒక లాడ్జ్లోకి తీసుకెళ్ళి పడేస్తే బెటర్. రూమ్ ఉందా? ఏసీయా నాన్ ఏసీయా? ఏసీఏ. ఎంత? 1,00,000 అడుగుతాను, ఇస్తావా? రూపాయి ఇస్తాను, నువ్వు ఇవ్వవుగా? ఇస్తాను. రియల్లీ? నేను ఒట్టేయకుండా చెప్తేనే ఒట్టేసి చెప్పినట్టు. రూపాయికే రూమ్ ఇస్తాను. వీడెవడో తెంగరోడ్లా ఉన్నాడు. హలో, ఇక్కడ స్మోక్ చేయకూడదు. నో స్మోకింగ్ అని అంత క్లియర్గా ఉందిగా? తెలియక చేస్తేనే నేను క్షమించను, తెలిసి చేస్తే కాల్ చేస్తాను. ఎంత క్లియర్గా చెప్పాక ఎందుకు కాలిస్తాం? టేక్ దిస్, గో. యు కెన్ గో. స్మోకింగ్ గికింగ్ చేయడానికి వీల్లేదు, వెళ్ళండి. సరే సార్. సార్ నాకు అర్జెంటుగా ఒక రూమ్ కావాలి సార్. ఏంటి ఫిగర్ అవుట్ అయిపోయినట్టుంది? ఫిగర్ గేగర్ అనకండి సార్, నా కాబోయే భార్య. కాబోయే భార్య అంటే వెస్ట్రన్ స్టైల్ అన్నమాట. ముందు శోభనం, తర్వాత పెళ్లి. సార్ ప్లీజ్ సార్, మొయ్యలేకపోతున్నాను, రూమ్ ఇవ్వండి సార్. ఇదిగో తీసుకో. ఎంత సార్? సింగిల్ కి అయితే 500, అమ్మాయితో వచ్చావు కదా 2,500. నా దగ్గర అంత లేవు సార్. ఓహో, క్యాష్ లేదా? ఇలారా. ఓహో, చైన్ ఉంది కదయ్యా, ఈ చైన్ తీసుకున్నానులే. ఇదిగో చైన్ తీసుకున్నాను కదా అని పిచ్చి వేషాలు వేయడానికి వీలేదు. ఇక్కడ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. రూల్సా? అవును, నో స్మోకింగ్. స్మోకింగ్ ఈస్ ప్రొహిబిటెడ్. నాకు అసలు అలాంటి అలవాట్లే లేవు సార్. గ్రౌండ్ ఫ్లోరే కదా? కాదు కాదు, 4th ఫ్లోర్. 4th ఫ్లోరా? ఓ లిఫ్ట్ ఉంది కదా? లిఫ్ట్ ఉంది కానీ అండర్ రిపేర్. 4 ఫ్లోర్లు దీన్ని మోసుకుంటూ ఎక్కాలా? పెళ్ళైన తర్వాత ఎలా మోయాలి తప్పదు. పెళ్లి కాకముందే మోస్తున్నాడు. అమ్మాయితో వచ్చాడు, స్మోకింగ్ హ్యాబిట్ లేదంట. పిచ్చోడికి చెప్పరా. చూడటానికి పొల్లాగా ఉంది కానీ మోస్తానికి బస్తాలాగా ఉంది. అబ్బా, ఇదేంటి సార్ లిఫ్ట్ పనిచేయట్లేదు అన్నారు? అది కస్టమర్స్ కి, ఓనర్స్ కాదు. వెళ్ళు. జఫ్ ఆపరేషన్ నువ్వును వెళ్ళ. ఇదేంటి డోర్ లాక్ చేసి ఉంటే నువ్వెలా వచ్చావు? అది నువ్వు లాక్ చేయడానికి, ఇది నేను చెక్ చేయడానికి. ఏంటి నీ బొంగులో చెకింగ్? హోటల్ రూమ్ లో మందు కొడతారు, వ్యభిచారం చేస్తారు. ఆఫ్టర్ ఆల్ సిగరెట్ కాల్చకూడదా? నా హోటల్లో కాల్చకూడదు. ఆహా, ఇది ఏమన్నా పెద్ద అమెరికా హోటలా? అంతకంటే ఎక్కువ. దేన్నైనా క్షమిస్తాను కానీ నా హోటల్లో సిగరెట్ కాలిస్తే మాత్రం క్షమించను. అందుకే 2,000 రూపాయల రూము రూపాయికి ఇచ్చాను. నేను అంతే, దేన్నైనా సహిస్తాను కానీ సిగరెట్ కాల్చకూడదంటే నేను సహించను. 2,000 కాదు 4,000 ఇస్తాను అవసరం అయితే. నువ్వు ఇచ్చిన రూపాయలు ₹1 తిరిగిస్తాను. నేను సిగరెట్ కాలుస్తాను. నేను కాలుస్తాను. ఏంటిది? ఏంట ఓకింగ్ అంత నేరమా? మర్యాదగా సిగరెట్ కింద పడేయ్. ఇంకెప్పుడైనా సిగరెట్ కాలుస్తావా? కాల్చను. ఒట్టు. నా మీద పెడతావుంటే చెయ్యి నీ నెత్తి మీద పెట్టుకో. ఒట్టు అను. ఒట్టు. ఏయ్? ఏయ్. అర్జెంట్గా స్నానం చేస్తే బెటర్. హలో హలో, ఎవరు? ఫోన్ మా అమ్మాయికి ఇవ్వండి. నిద్రపోతుందండి. నిద్రపోతుందా? ఎక్కడా? నా పక్కనే. వాట్? మీ పక్కన? ప్రామిస్. అసలు మీరు ఎక్కడున్నారు? హోటల్ స్వాగత్ రెసిడెన్సీ లక్డీ కపూల్. అర్జెంట్గా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బెటర్. అనవసరమైన తరలింపులు మనకెందుకు? ఆగు, ఇంకెప్పుడు కాల్చనన్నావు? ఓపెన్ ఎయిర్ లో కూడా కాల్చుకోనివ్వా? నీకు 100 సార్లు చెప్పినా వేస్టే. లోపలికి పద, నీ సంగతి చెప్తా. పెద్ద టార్చర్ అయిపోయింది వీడితోటి. అటు చూడు. అయ్య బాబోయ్,
ఏంటిది? మర్యాదగా చెప్పాను సిగరెట్ కాల్చొద్దురా అని. కాల్చినందుకు చూసావా ఎలా అయిపోయాడు? వీడే కాదు, వీడిని చూడు. వీడికి చిలక్కి చెప్పినట్టు చెప్పాను సిగరెట్ కాల్చొద్దురా అని. కాలిస్తే చూడు పిచ్చి వెధవ జఫాగాళ్ళ తయారయ్యాడు. వీడున్నాడు, వీడికి నెత్తి మీద కొట్టి చెప్పాను హిహిహి అన్నాడు. నువ్వు కూడా సిగరెట్ కాల్చావనుకో ఏడీడు వీడి జన్మలో వీడు సిగరెట్ కాల్చడు. చేతులెత్తు కాల్ చేస్తా. వెళ్ళిపో. థ్యాంక్ యూ సార్. ఆ కార్ ఆపండి. ఏ స్టాప్ స్టాప్ స్టాప్. మిమ్మల్ని చెక్ చేయాలి. ఎస్ ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం. మీరు తాగారా? ఎస్. ఓసారి నోరు ఓపెన్ చేయండి. వై? మీ నోరు టెస్ట్ చేయాలి. మీరు చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. క్లిక్కర్ నమ్మేరా? నమ్మాను. యా. మీరు స్టేషన్కి పదండి. నా నేను రాను. బండి పక్కకి ఏం కావాలి? హెల్మెట్ ఏది? హెల్మెట్ లేదు. లైసెన్స్ ఏది? లేదు. ఆర్సీ? ఆర్సీ కూడా లేదు. అయితే బండి పక్కన బండి పక్కన పెట్టు. పెట్టు. నీ సంగతి సీఏ గారు చూస్తారులే. ఎవరా మీ సిఐ? ఎవరు? తీయయ్యా బండి పక్కకి. నేను ఒక ఫోన్ చేస్తే చాలరా మీ ఉద్యోగాలు పోవడానికి. ఏమంటావా? ఏంటి? ఏమంటావా? ఎవడ్రా నువ్వు? మా ఉద్యోగాలు ఊడగొట్టిస్తావా? ఫోన్ కొడతావా? కొట్రా కొట్రా ఫోన్. ఈ యవ్వ. ప్రతి అడ్డమైన వాడికి ఫోన్ చేస్తే లోకమైపోయారు. ఏయ్, ఏయ్, రాయండి. ఏయ్, ఈ తల్లి. త్వరగా పదరా. ఏమిటి ఏమిటి మీ ప్రాబ్లం? అది ప్రాబ్లం నాది మేడం. నాలాంటి పెద్ద మనుషులు పోలీస్ స్టేషన్కి రావడం బాగోదు మేడం. మహామహులకే తప్పలేదు పోలీస్ స్టేషన్ రావడం. నువ్వెంత? నువ్వు కూడా తాగేవా? తాగిన వాళ్ళతో ఉంటే అరెస్ట్ చేశారు సార్. తాగిన వాళ్ళతో ఉంటే అరెస్ట్ చేసావా? ఇది చాలా అన్యాయం. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అలా చూస్తావేంటి? నువ్వు కూడా అడుగు, న్యాయం కోసం పోరాడు. మేడం దిస్ ఇస్ టూ మచ్. తాగితే నన్ను అరెస్ట్ చేశారు, ఓకే. తాగిన వాళ్ళతో ఉన్న అరెస్ట్ చేస్తారా? వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? అసలు డెమోక్రసీ ఉందా ఇక్కడ? ఏయ్, ఇలాంటి తాగుబోతులు లాడ్జీలో అమ్మాయిలతో ఉండే వీణ్ వాళ్ళు డెమోక్రసీ గురించి మాట్లాడితే తల్లి. తాగిన వాళ్ళతో ఉన్నానని చెప్పేవేంటి? లాడ్జీలో ఎవరో అమ్మాయితో ఉన్నామని చెప్తున్నా అండి. రేయ్, అవును సార్, తాగిన అమ్మాయితో లాడ్జ్లో ఉంటే తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. ఇది చాలా స్ట్రాంగ్ కేసే బాబు. నువ్వు ఇప్పుడప్పుడే బయటికి రావు. జస్ట్ నన్ను సంతకం పెట్టించి ఇప్పుడే పంపించేస్తా. ఆ కుర్రా నైట్ ఇక్కడే ఉంచి పొద్దున్నే పంపించేయండి. అలాగే మేడం. అంకల్ని మాత్రం పంపించొద్దు. డెమోక్రసీ గురించి మాట్లాడుతున్నాడు. కొంచెం ప్యాకేజీ ట్రీట్మెంట్ ఇచ్చి పంపిద్దాం. ప్యాకేజీ ట్రీట్మెంటా? ఒరేయ్, ఆగరా. అమ్మా ఇక్కడేం చేస్తున్నావే? వంట చేస్తున్నా నీకు వడ్డిద్దామని. భలే జోకులేస్తావే. అది సరే గాని రాత్రంతా ఎక్కడికి వెళ్ళావమ్మా? నేను పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళమన్నావు కదమ్మా, ఆహా, ఇంటికే వెళ్ళాను. ఏంటంట విషయం? ఏముందమ్మా, తను కొడుకున్న నాలో చూసుకుని బోర్ మంది. దానికి నువ్వేమన్నావు బాబు? ఏమంటా పెద్దమ్మా, ఇక నుండి నా పెద్దమ్మవు కాదు, మా అమ్మవు. నేను మా అమ్మ కొడుకును కాదు, నీ కొడుకునే అని నేను బోరుమన్నావా? చచ్చా, ఇద్దరం బోరమంటే చూసే వాళ్ళకి బోర్ కొడుతుంది కదా, అందుకే కేర్ అన్నాను. ఆ? కేర్ అంటే జాగ్రత్త అని. నీ ఆరోగ్యం జాగ్రత్త పెద్దమ్మా అని చెప్పొచ్చాను. నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే. ఒరేయ్, నిన్ను నీ కాళ్ళు విరగొడతాను, ఆగరా. ఒరేయ్, ఆగరా. నన్ను పరిగెట్టించకుండా ఆగరా. ఒరేయ్, ఏమన్నావ్? చేరమన్నావా? చేరమన్నావా? ఆగరా. నిన్ను ఈ రోజు నీ అంత తెలుస్తాను, ఆగరా. ఒరేయ్, పరిగెట్టకురా, ఆగు. ఆగరా, వస్తున్నాను. ఒరేయ్, ఒరేయ్, ఒరేయ్. ఎక్కడికి వెళ్తావు? మళ్ళీ ఇంటికి వస్తావుగా? మీ నాన్నగారు వచ్చాక నీ సంగతి తేలుస్తా. నాన్న వస్తాడు, అమ్మ చెప్పుద్ది. వినేం చేస్తాడు? ఇంతకు ముందు ఏం చేశాడో అదే చేస్తాడు, అంతే. ఏంట్రా ఈ మార్కులు? ఈ క్రింది వాటిలో 5ంటికి సమాధానం రాయమంటే సరిగ్గా 5 గంటలకు మొదలు పెట్టాను. ఈలోపే బెల్లు కొట్టారు. నన్నేం చేయమంటారు? ఛీ, నువ్వు మారవరా. తెలిసి కూడా ఎందుకు డాడీ తిట్టడం? నోర్మై, ఈసారి సరిగ్గా మార్కులు రాలేదనుకో, అప్పుడు చెప్తాను ఈ పని.
అడగండి. 2 సంవత్సరాలకి 3 మార్కులు పెరిగినాయి. సిగ్గులేదట్రా నీకు? 3 మార్కులు పెరిగాయంటే డెవలప్మెంట్ ఉన్నట్టు కాదా? ఈ తెలివితేటలో చదువులు చూపించు. బయట నీ గురించి ఎవరైనా అడుగుతుంటే ఏం చెప్పాలో అర్థం కాక చస్తున్నా నేను. ఇంజనీరింగ్ చదువుతున్నానని చెప్పండి. షడప్. నీ లాంటోళ్ళు ఇంజనీర్లు అయితే దేశం నాశనం అయిపోద్ది. పోనీ ఎంబీబీఎస్ చదవనా? ఎంబీబీఎస్ చదివి శంకర్ దాదా అయిపోదావనా? అరే కాస్త ఎదురుంటి సుబ్బారావు గారు అమ్మాయిని చూసేనా? బుద్ధి తెచ్చుకోరా. నేను రోజు మన ఇంటిపై నుంచి ఆ అమ్మాయిని చూస్తున్నా, కానీ తనే నా వైపు అస్సలు చోట్ల. వీళ్ళు ఇంకా బాగుపడినట్లే. ఎంతకన్నా కొత్తగా ఏం తిడతారు? అయినా తిట్టించుకోవటం మనకేం కొత్త కాదు కదా. హలో, ఎవరు మాట్లాడేది? నువ్వెవరు? ఏయ్, నన్ను లాడ్జ్కి ఎందుకు తీసుకెళ్ళా? ఆ? నువ్వా? నీ వల్ల రాత్రి పోలీస్ స్టేషన్లో ఎన్ని తిప్పలో, ఉదయం ఇంట్లో ఎన్ని దెబ్బలో తెలుసా? నాకు తెలియాలంటే నువ్వు అర్జెంట్ గా డెబినా రెస్టారెంట్ కి రా. నేను రాను. సరే, నేను నీటికి వస్తా. వద్దు, నేనే వస్తా. అమ్మో, ఇది ఆర్డినరీ కాదు, ఎక్స్ట్రాడినరీ. అయినా దీనికి నా నెంబర్ ఎలా తెలిసినట్టు? అయ్యే మేడం, సుస్వాగతం మేడం, వెల్కమ్ మేడం. ఇక్కడ అబ్బాయి. సారీ మేడం, ఇక్కడ అబ్బాయిల్ని సప్లై చేయరు మేడం. ఆడపిల్ల చెయ్యి ఎత్తకూడదు మేడం. అయ్యే సార్, సుస్వాగతం సార్, వెల్కమ్ సార్. ఇక్కడ ఒక అమ్మాయి. సారీ సార్, ఇక్కడ అమ్మాయిల్ని సప్లై చేయరు సార్. ఆ, సార్ ఓ, నువ్వేనా? కూర్చో. మేడం ఆర్డర్ ప్లీజ్. చెప్పు. 2 ఇడ్లీ విత్ కారపొడి, కొంచెం నెయ్యి, ఒక ప్లేట్ గారె విత్ సాంబార్, ఇంకా తర్వాత ఒక ప్లేట్ దోశ, సింగిల్ పూరి, గులాబ్ జామ్ విత్ ఐస్ క్రీమ్ మిక్స్డ్, ఫైనల్గా ఒక చాక్లెట్ మిల్క్ షేక్. ఓకే సార్. చాలా? చాలండి. దానిలో కొంచెం ఎండ్రిని మిక్స్ చేసి తీసుకొచ్చు. ఎండ్రిన్నా? తాగితే చచ్చిపోతాను కదండి. ఇన్ని తిన్నాక ఎలాగూ అరక్క చస్తావు. ఏమొద్దు, నువ్వు వెళ్ళు. ఈ రోజు మన హోటల్లో స్పెషల్ ఏంటయా? అమ్మాయిలు అబ్బాయిలు సార్. సారీ సార్. అయ్యే సార్, సుస్వాగతం సార్, వెల్కమ్ సార్. నేను చెప్పమన్నది ఆర్డర్ కాదు, మ్యాటర్. రాత్రి ఏం జరిగింది? లైట్ గా వర్షం కురిసింది. ఓ వర్షం కురిసిన రాత్రి, ఓ పిడుగు పడిన పగలు అని కథలు చెప్పుకో. నేను నీకంటే బాగా చెప్పగలను. నిజం చెప్పు. అంటే నిన్న రాత్రి మీరు నా కట్ కట్లుగా కాదు, ఫట్ ఫట్ మని క్లియర్ గా చెప్పాలి. నిన్న మిమ్మల్ని ప్లాట్ఫామ్ మీద ట్రైన్ గుద్దిపోతుంటే నేను వచ్చి. అది నాకు గుర్తుంది. లాడ్జ్ లో ఏం జరిగింది నా కళ్ళకి క్లియర్ గా చూపించాలి. అంటే నువ్వు టిఫిన్ లాంటిది ఏం చేయలేదంట? నేను ఆర్డర్ ఇస్తే మీరే కదండి క్యాన్సిల్ చేశారు. నన్ను ముట్టుకోలేదంటావు. మదర్ ప్రామిస్ అండి. రాత్రి మిమ్మల్ని సరిగ్గా కూడా చూడలేదు. అసలు వయసు వచ్చాక అమ్మాయితో ఎంతసేపు మాట్లాడటం ఇదే మొదటిసారి. ఓకే, నిన్ను నమ్ముతున్నాను. థ్యాంక్స్. అది రాత్రి కంటే మీరు ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నారు. రాత్రి సరిగ్గా చూడలేదన్నా? అది లవ్ చేస్తున్నావా? అబ్బే, నన్ను కాదు, ఎవరినైనా. అయితే పద. జాగ్రత్త సార్, మేడంకి చెయ్యి ఎత్తే అలవాటు ఉంది సార్. యూత్ నమస్తే సార్. పడతాడా ఏంటి? ఇదేంటి ఈ టైంలో బార్లోకి వెళ్తుంది? ఇది పచ్చి తాగుబోతులాగా ఉంది. దీని వెనకాల వెళ్తే మనం బలైపోతాం. సైలెంట్గా పారిపోతే బెటర్. ఏయ్, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? రా. వస్తున్నా. ఇది బార్ కదా, అందుకే కదా వెళ్తుంది. మరీ 4ంటికే తాగడం అంత బాగుండదేమో. తాగడమే తప్పైనప్పుడు అది రాత్రైనా పగలైనా ఒకటే. కూర్చో. ఆర్డర్ సార్. ఆర్డర్ చెప్పు. ఒక గ్లాస్ మంచినీళ్ళు. 2 పెగ్స్ బిస్కెట్. నాకొద్దు. నీకెవరు చెప్పారు? 2 నాకే.
అందరూ చూస్తున్నారు, లేవండి. ఎక్స్క్యూజ్ మీ, బిల్. బిల్. నిల్. కిల్. ఇక్కడ ఒక తిక్కలోడు ఉండాలి. సార్ నేను విన్నానయ్యా, కానీ ఫీల్ అవ్వలేదు. సిగరెట్ కాలిస్తే మాత్రం ఫీల్ అవుతాను. ఓకే, నీకు రూమేగా కావాల్సింది, ఓల్డ్ కస్టమర్ తీసుకో. ఎంత సార్? అక్కర్లేదు, ఆల్రెడీ చేయించావు కదయ్యా, దాని బ్యాలెన్స్ నా దగ్గర ఉంది, ఇదిగో తీసుకో. థ్యాంక్ యూ సార్. సార్ లిఫ్ట్ పని చేస్తుంది కదా? లిఫ్ట్ పని చేస్తుంది, కానీ అందులో నేను ఎక్కను. అదేంటి సార్? గ్రౌండ్ ఫ్లోర్ లో ఇచ్చానయ్యా, వెళ్ళు. ఈ డాక్టర్ వీడికి జన్మలో వెయిట్ తగ్గుదో లేదో. సార్ కొంచెం సౌండ్ లేకుండా వాంతి చేసుకోమండి సార్. ఇప్పటికే అందరూ లేచారు. కొంచెం సేపు ఇలాగే ఉంటే అందరూ వెళ్ళిపోతారు. పక్కనున్న మెడికల్ షాప్కి వెళ్ళి వాంతి రాకుండా మందులు తెచ్చుకోండి సార్. ఈమెలో చాలా అమాయకత్వం ఉంది. ఎందుకు ఇలా అయిపోయిందో తెలియడం లేదు. మందు తాగేందుకు అసలు నేను చెప్పే కారణం ఎంతవరకు నిజం? నాకైతే నమ్మబుద్ధి కావట్లేదు. హలో, తెల్లారని లేవాలి. నేను ఇక్కడికి ఎలా వచ్చాను? నీకేం గుర్తుండదా? విచిత్రంగా ఉన్నావు నువ్వు. ఏంటి పిలుపులో తేడా వచ్చింది? రాత్రి నీ ఐడి కార్డు చూశాను. నీకంటే నేనే సంవత్సరం పెద్ద. ఇక నుండి నాతో మాట్లాడేటప్పుడు కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి. సర్లే, ముందా టవల్ ఇవ్వు. ఇదిగో. బ్రష్ ఎక్కడా? పేస్ట్ ఎక్కడా? ఎక్కడే ఉన్నాయి, తీసుకో. రెస్పెక్ట్ ఇవ్వాలి, రెస్పెక్ట్. 2 రోజుల క్రితం మొదలైన మా స్నేహంలో ఇలా 2 రోజులు లాడ్జ్లో ఉండాల్సి రావడం చాలా విచిత్రంగా ఉంది. ఆలివర్ గోల్డ్స్మిత్ సెడ్ వెన్ FIND ఈస్ ఫైన్ వై నాట్ WIND? ఎవడ్రా కమీనే? చి 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 చి. ఏనాయనా క్లాస్ అయిపోయే టైంకి వచ్చావు? బైక్ పంచర్ సార్. తమరేంటి బాబు? సేమ్ ప్రాబ్లం సార్. నువ్వు కూడా పంక్చరేనా? ఎగ్జాక్ట్లీ సార్. ఒరే, అబద్ధం చెప్తున్నానని ఎలాగూ తెలుస్తోంది. కనీసం కాపీ కొట్టకుండా మార్చైనా చెప్పండి రా. ముగ్గురు ఒకే బైక్ మీద వచ్చాం సార్. ముగ్గురు వచ్చి క్లాస్ అయ్యేంత వరకు ఒకే బెంచ్ మీద నిలబడండి. ఓకే స్టూడెంట్స్, సీ యూ టుమారో. మీరు నిలబడే ఉండండి.
ఇదేంటి ఇక్కడికి వచ్చేసింది? బయటికి వెళ్దాం పదా. అమ్మో, నెక్స్ట్ క్లాస్ చాలా ఇంపార్టెంట్, నేను రాను. నాకంటే ఇంపార్టెంటా? అవును. వస్తావా రావా? నేను రాను. ఫైనల్గా అడుగుతున్నాను. నేను ఫైనల్గా చెప్తున్నా. ఫిగర్ సాలిడ్ గా ఉంది. ఇలాంటి అమ్మాయిని ఎప్పుడు ఎలా పడగొట్టారా నువ్వు? ఏం లక్కీరా మావా, మా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఎందుకు పనికిరారు. అసలు ఆ అమ్మాయి ఎవరు? అరే అసలు ఆ అమ్మాయి ఎవరు నాకు తెలియదు అంటుంటే. బయట నీ కోసం నీ గర్ల్ ఫ్రెండ్ వెయిట్ చేస్తుంది, వెళ్ళు. రానని చెప్పాను సార్. వెళ్ళమని ప్రిన్సిపల్ గారు చెప్పారు. ప్రిన్సిపల్ గారా? వెళ్ళకపోతే నిన్ను, పంపకపోతే నన్ను సస్పెండ్ చేస్తామన్నారు. తర్వాత నీ ఇష్టం. ప్రిన్సిపల్ దగ్గర ఏమని చెప్పావు? ఏముంది, నా కడుపు అది తీయించుకోవాలి, దానికి కారణం నువ్వేం చెప్పాను. ఒక అమ్మాయి ఇంత పచ్చిగా అబద్ధాలు ఆడుతుందా సార్? నేను చెప్పావనే నన్నే నేరులోకి వస్తుందా? ఎంత ధైర్యం దానికి! ఎలాగన్నా రివెంజ్ తీర్చుకోవాలి, స్ట్రాంగ్ రివెంజ్. హలో. ఏంటే హలా, నన్నే నీళ్ళకి దస్తా? ఎంత ధైర్యానిగా? రాజశేఖర్లోనే మేము వినాలా? అవంతా నీచంగా ఉన్నా బాగున్నాయని చెప్పాలా? అసలు ఏమనుకున్నావే నా గురించి నువ్వా? ఎవరే ఫోను? రాంగ్ నెంబర్. అక్కడంతా బంధు. హలో, ఏంటే ఫోన్ కట్ చేసా? భయపడ్డావా? 5 నిమిషాల్లో హైటెక్ సిటీ స్టేషన్కి వస్తున్నా, దమ్మంటే అక్కడ చూసుకుందాం. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్. ఫస్ట్ టైం దాన్ని భయపడిచ్చావు. శబాష్ రా, శబాష్ శబాష్. ఏంటి, తాగిందంతా దిగిందా? రాత్రి బాగా నిద్రపోయావా? ఇక్కడ సైన్ చేయండి. ఓకే. 202 సార్. అతను రిలీజ్ చేయి. ఎస్ సార్. ఏమన్నావు నిన్న? పాపా ఆర్ యు ఫ్రీ, ఎంజాయ్ చేద్దాం వస్తావా అని అడుగుతావా? అంత టాలెంట్ ఉందా నీ దగ్గర? బాగా టేస్టీగా ఉందా? చాలా బాగుంది, నువ్వు తిను. నేను అడిగింది తిండి గురించి కాదు, దెబ్బల గురించి. గేట్ తెస్తే సౌండ్ చమక్ నేను వచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకైనా మంచిది గోడ దూకి వెళ్తే బెటర్. ఏమండి, వాడు ఏం చేస్తున్నాడు చూడండి ఒకసారి. ఏమైందన్నా? చదువుతున్నావో టీవీలో ఫ్యాషన్ టీవీ మిడ్ నైట్ మసాలా చూస్తున్నావు అని అనుమానం వచ్చొచ్చాను రా. టీవీలో అలాంటి ఛానల్స్ వస్తాయని మీకెలా తెలుసు? వేదో ప్రశ్న పడుకో, ఇప్పటికే లేట్ అయింది. అనుకున్నా మళ్ళీ వస్తాడని. మళ్ళీ ఏమైంది? అబే ఏం లేదురా, గుడ్ నైట్, పడుకో పడుకో.
టుమారో ఇస్ మై బర్త్డే, ప్లాన్ సంథింగ్ డిఫరెంట్, అదర్వైజ్ ఐ ప్లాన్ యువర్ డెత్ డే. శివాని, దీని పుట్టినరోజు నా చౌకొచ్చిందేంటి? ఏమైందిరా నీకు? గంటలో చావబోతున్న వాళ్ళ ఫీలింగ్స్ ఏంట్రా? నిజంగా నాది అదే పరిస్థితి రా. ఈ రోజు ఆ రాక్షస్ పుట్టినరోజు అంట. ఏదైనా డిఫరెంట్ గా ట్రీట్ అయిపోతే నా చావుకు ముహూర్తం పెడతానంద్రా. దాని పుణ్యమా అంటూ నా ఏలుకున్న రింగు మెళ్ళలో చెను 2 పోయాయి. ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఓ పంచేరా, ఊరోజులు పారిపో. పార్టీ ఇవ్వనందుకు పారిపోయినందుకు 2 సార్లు వెంటాడి మరీ చెబుతుందిరా. మామా నీకు మంచి ఐడియా ఇస్తాను రా. మా మామయ్యకి చైర్మన్ పదవి వచ్చిన సందర్భంగా ఈ రోజు రాత్రి శిల్పకళా వేదిక వద్ద పెద్ద ఫంక్షన్ జరగబోతుంది. ఆయన అక్కడికి రాగానే భారీ ఎత్తున బాణసంచా కాలుస్తారు. నువ్వు నీ రాక్షస్ ఫ్రెండ్ని తీసుకుని ఆ వెనకే ఉన్న దుర్గం చెరువు వద్దకు రా. బాణసంచా కాల్చగానే ఇదంతా నీకోసం ఏర్పాటు చేశాను చెప్పు. మ్యాటర్ క్లోజ్. థ్యాంక్స్ రా మామా. ఇకమక క్రియేషన్స్, కింద పైన ముహూర్తం, ఆల్ ది బెస్ట్. క్లాస్. యాక్షన్. నేను ఒక హీరో, నువ్వు ఒక హీరోయిన్. ఇదో సినిమా. కట్. క్లాప్స్ క్లాప్స్. పెద్ద డైలాగ్ చెప్పలేడు అనుకున్నా. నాకు ఇస్తాడు ఆడికి. ఇదొక డిఫరెంట్ వెరైటీ స్టోరీ. ఓ సారీ, ఇంతవరకు తెలుగు తెర మీద ఇలాంటి సబ్జెక్ట్ రాలేదు. అంటే మిగతా భాషల్లో వచ్చిందా? ప్రపంచంలోనే రాలేదు. ముందు ముందు కూడా ఏ భాషలోనూ రాదని బల్లగుద్ది మరీ చెప్పగలను. మీ సినిమా రిలీజ్ అవుదా? అంటే అది మీరే అన్నారుగా ముందు ముందు కూడా రాదని. ఈ సినిమా పెద్ద హిట్ అవుద్ది. అంత గట్టిగా ఎలా చెప్పగలుగుతున్నా అంటే ఇప్పుడు కొన్ని అద్భుతమైన షార్ట్స్ తీయబోతున్నాం. ఓ పుచ్చకాయ ఆకాశంలోంచి వచ్చి హీరోయిన్ బొడ్డు మీద పడుతుంది. పడగానే టపీల్ అని పగిలిపోద్ది. ఏంటి సార్ హీరోయిన్ బొడ్డా? రెండుని ఉండవా ప్రతిదానికి. చాలా వెరైటీగా ఉంది కదండి. హీరో కూడా ఆకాశంలో స్పీడ్ గా వచ్చి హీరోయిన్ బొడ్డు మీద పడతాడు అని ఆనందంగా మూలుగుద్ది. ఇలాంటి వెరైటీ అద్భుతమైన రొమాంటిక్ షార్ట్స్ ఎన్నో ఉన్నాయి. ఇది తప్పకుండా మరో చరిత్ర అవుతుంది. ఇలా చాలా మంది చెప్పారు కానీ ఎవరు తీయడం లేదు. మీరు జర్నలిస్ట్లా టెర్రరిస్ట్లా? ఇవ్వలేదా? మీరు నొక్కేసినట్టున్నారండి. సార్ ఇది కావాల జర్నలిజం కాదు, క్లియర్ జర్నలిజం. ఏమండి నిజం చెప్తున్నాను, ఇంకా కథే తయారవలేదు. ఇప్పుడు వెళ్ళి రెడీ చేసుకోవాలి. ప్రొడ్యూసర్లో డైరెక్టర్లు ఎలా మాట్లాడాలని మా మేనేజర్ చెప్తే మాట్లాడాను. ఇంక మీరు వెళ్ళండి, నేను కూడా వెళ్తాను. నువ్వేంటే ఉంగరాల కోసం షేక్ హ్యాండ్ ఇస్తా? అన్నీ ఉన్నాయిలే. సార్ మా దగ్గర ఒక మంచి కథ ఉంది సార్. మీరు అన్నట్టు డిఫరెంట్ స్టోరీ సార్. అంత డిఫరెంట్ స్టోరీ అయితే వెళ్ళి పెద్ద హీరోకి చెప్పు. ఆయనకు నచ్చి ఓకే అని డేట్లు ఇచ్చాడనుకో, నేను రెడీ. హీరోలోకే చేసిన కథలు కూడా అన్నీ ఆడలేదు కదా సార్. ఆడకపోతే ఆడిస్తారయ్యా, నీకేంటి దొరదా? ముందు మీరు వినండి సార్, డెఫినెట్ గా షాక్ అవుతారు. షాక్ అవుతారంటే ఏం తీసుకెళ్ళి ఫ్లాగ్ లో పెడతా? ఏమయ్యా షాట్ బాగా వచ్చిందా? హీరోయిన్ మీద పడగానే హీరోయిన్ కోమాలో వెళ్ళిపోయింది. ఇప్పుడు నాతో పాటు పరిగెత్తు. నేను పరిగెత్తలేను. పరిగెత్తు చూద్దాం. ప్లీజ్ స్లోగా నడు. Come on. అయ్యో రా. Come on. Hey, what are you doing here? Get lost. రేయ్ కామ్గా కూర్చో. ఏ సరదాగా ఒక గేమ్ ఆడదామా? వద్దు తల్లి, ఎప్పటికే నీ చెప్పుల దెబ్బకు నా ఒళ్ళంతా హోనం అయిపోయింది. గేమ్స్ అంటే ఆ గేమ్స్ కాదు. ఈ గీత మీద నుంచి ఎవరైనా లెఫ్ట్ లెగ్ తో దాటితే నేను గెలిచినట్టు, రైట్ లెగ్ తో దాటితే నువ్వు గెలిచినట్టు. ఎలాంటి చిన్న చిన్న గేమ్స్ అయితే నో ప్రాబ్లం. బెట్ ఏం పెట్టుకుందాం? బెట్టా? ఓ కిస్ పెట్టుకుందామా? కిస్సులు కావాలి నీకు? ఇస్తా. లెంపకాయలు పెట్టుకుందామా? అనుకున్నా నువ్వు ఎలాంటిదేదో పెడతావని అనుకున్నా. అసలు నేను ఈ గేమే ఆడినావు. అయినా నువ్వేది ఒక ఆడపిల్ల ఆలోచించవేంటి? నువ్వు గెలిస్తే నన్ను కొట్టి నీ రివెంజ్ తీర్చుకోవచ్చు కదా. అయితే సరే. పల్లి గరంగర పల్లి సార్, గరంగర పల్లి సార్ పల్లి సార్, పల్లి సార్, పల్లి గరంగరం పల్లి సార్, గరంగరం పల్లి. అమ్మాయి నన్ను కూడా చూడకుండా అంత గట్టి కొట్టావేంటి? అబ్బాయిలతో సమాన హక్కులు అడుగుతున్నారు కదా మీ అమ్మాయిలు. అదేంటి నేను చూడలేదు కదా. నేను చూశాను కదా. అయినా వాడు ఇటు నుంచి వచ్చాడు కదా. ఎటు నుంచి వచ్చాడు అనేది ముఖ్యం కాదు, ఏ కాల్తో దాటాడు అనేది ముఖ్యం.
ఇది చాలా అన్యాయం. వాడికి అసలు కుడికాలే లేదు. అది నాకు సంబంధమే లేదు.